అంటే 44 ఏళ్ళ దోస్తు అప్పుడు అందరూ కలిసి రెడ్డి చేస్తూ ఉంటుండే. మీ అందరూ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇది మారితే ఉగాది పండుగ స్పెషల్ సార్. ఉగాది పండుగ అంటే ఉగాది పండుగ అంటే మన తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం. దాన్ని ఉగాది పండుగ అంటాం. కానీ ఉగాది పండుగ అంటే నూతన సంవత్సరంలో మనం పడుతున్నాం. ఇలా ఆ దేవుని ఆశీర్వాదంతో, ఆ శివుని ఆశీర్వాదంతో పూజా కార్యక్రమాలు చేసి మన కొత్త సంవత్సరం జరుపుకుంటాం తెలుగు ప్రజల అందరం కూడా. అందుకనే మీ అందరికి కూడా ఈరోజు మీరందరూ బాగుండాలి. మీ కుటుంబంలో పిల్ల పాపలతోని, రైతులు కానీ ఇంకా నిరుద్యోగులకు కానీ అన్ని విధాలు బాగా జరగాలని ముందుగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా. ఏదైతే వాళ్ళు మీ గజ్వేల్ ప్రాంతం నుంచి అలాగే భువనగిరి కలెక్టర్ ఆఫీస్ పక్క రాయగిరికి వెళ్ళి అక్కడ రైస్ మిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రాయగిరిలో అంతా ఎస్సీలు, దళితులు, బలహీన వర్గాల భూములు గతంలోనే ఔటర్ రింగ్ రోడ్డుకు పోయినాయి, బస్వాపూర్ రిజర్వాయర్ పోయినాయి, మొత్తం కోల్పోయి తాత ముత్తాలకి ఇచ్చి ఆస్తి దాని మీదనే బతుకుతున్న వాళ్ళు. అలాంటి భూములు కూడా బలవంతంగా తీసుకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరం కూడా ధర్నాలు చేసినాం. గ్రామస్తులతో కలిసి రాగిరి కేసులు అయినాయి, నా మీద కూడా కేసులు అయినాయి. ఆ ఊరోళ్ళని తీసుకొని జైలు వేసిన వారం రోజులు. అప్పుడే నేను మాట ఇచ్చిన అనుకోకుండా ఆ దేవుని ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం, మీ కృషి, కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తల 10 ఏళ్ళు కష్ట నష్టాల నుండి మీరు ఈ నియంత్రణ ప్రభుత్వాన్ని నింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా మీ ముఖ్యులు వస్తే, ఆ గ్రామాల ముఖ్యులందరూ వస్తే మనం జూన్ 4 తారీఖు కూడా అయిపోతుంది. ఒక 3-4 రోజులు కొత్త ప్రభుత్వం మనం దేశంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తే ఇండియా కూటమి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవుని దయవల్ల అక్కడ కూడా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన 10 ఏళ్ళు ఇవాళ దేశం కోసం కొట్లాడుతున్నాయి. ఆయన పెళ్లి చేసుకోలే, కుటుంబం లేదు, తండ్రిని పోగొట్టుకుంటూ, నాయనమ్మను పోగొట్టుకుంటూ ఇలా మోడీ ఏమైనా కులాల మతాల ఘర్షణ పెట్టి హిందువులు, రాముడు, కృష్ణుడు అని కూడా ఓట్లు అడుగుతున్నాడు. కానీ మన ప్రభుత్వం ఉపాధి హామీలాగా పెట్టి మీరందరూ కూలీలో పోయింది కదా. ఆ రోజు మన్మోహన్ సింగ్ 70,000 కోట్ల రుణమాఫీ అయితే ఒక్కొక్కరి 3-4 లక్షల రుణమాఫీ కూడా చేసినాం. అలాంటి ఇందిరమ్మ రాజ్యం మళ్ళా వచ్చింది తెలంగాణలో. తప్పకుండా మీ అందరికీ కూడా తెలుసు, మననే బస్సులకు ఉచితంగా కానీ మన భద్రాచలం రాముని దగ్గర నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు మేము మిగతా మంత్రులను పోయి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు కూడా శంకుస్థాపన చేసినాం. ఇంకా మీకు 0 బిల్లు వచ్చిన కరెంటు బిల్లు కట్టేది నెలకు 600-700 బిల్లు కట్టేదా, లేకపోతే తెల్లారే కట్ చేసేది కాబట్టి. మరి ఈ 3 నెలలే మనకు వచ్చింది అవకాశం. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, 3 నెలలకే వచ్చింది. ఆ తర్వాత ఎంబడే ఎలక్షన్ కోడ్ వచ్చింది. అన్ని చేస్తానికి ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్లు చిన్న పెద్ద తేడా లేకుండా అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఒకడే, మంత్రులు ఓడు కలిసేది లేదు. కలిస్తే ఆయన కొడుకు అల్లుడే. ఆ అల్లుని కూడా మధ్యలో కొన్ని రోజులు కట్ చేసిండు. మళ్ళీ పరిస్థితి బాగాలేదు, మళ్ళీ దగ్గర తీసిన హరీష్ రావు అంటానికి. ఆయన ఇవాళ మాట్లాడుతున్న ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ప్రభుత్వం అని. నీ ప్రభుత్వం కాదురా నాయన, నీ పార్టీ సగం జైల్లోకి పోయింది, ఇంకా సగం మిగిలింది. ఇంకా మిగిలిన ఎంక్వైరీలు అయితే అసలు మీ కుటుంబమే ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళకి వెళ్ళి 10 ఏళ్ళ అధికారం ఉంటుంది, పోయినా మళ్ళీ అధికారంలోకి వస్తారు తప్ప ఈ పార్టీ మనం పోవాల్సిందే. నువ్వు, నేను, కేసీఆర్ అందరం పోవాల్సింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోదు. ఆయన ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్న హరీష్ రావు 6.5 ఫీట్లు పెరిగింది తప్ప ఇళ్ళ పెరగలే. ఆయన ఏదో గజ్వేల్కు 4 మల్లన్న సాగర్ కొండపోచం కట్టి మీ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అనుకనా. 400 ఎకరాల ఒక కెనాల్ తీసుకొని మొత్తం అన్న పండిస్తున్నాడు. అన్న సన్నోట్లు లేదా మన చెప్పాను కదా, ఆయన మాత్రం ఒరేసి మంచి రేటుకి అమ్ముకున్నాడు. అవన్నీ నా దగ్గర లెక్కలు ఉన్నాయి. ప్రజలకు తెలిసే ఓడగొట్టిరు. అందుకనే మీ అందరూ కూడా మీరు ఆ ప్రాంత ప్రజలే. ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలిపియండి. మీరు ఒకటే చెప్తారు, ఆయనకు ఒక సీటు రాదు. ఆ సీటుతోనే 14 ముక్కలు అవుతుంది ఆ పార్టీ. 14 ముక్కలు అవుతుందో 8 ముక్కలు అవుతుందో ఎవ్వడు కూడా అలా ఉన్నాడు ఆ పార్టీలో. అసలు నియంతలాగా పాలించినోడు ఎప్పుడు కూడా ఉన్నాడు. మనం ఇవాళ నేను మినిస్టర్గా ఇవాళ మీరు ఇంతమంది మంత్రులు వచ్చి మాట్లాడండు. ఇంతమంది ఒక మినిస్టర్ దగ్గరికి ఒక సీఎం ఇంతమంది వచ్చి మాట్లాడినా మీరు వచ్చిందని పూజ ఉందని లేటుగా వచ్చిన 6 గంటలకే తయారై కూర్చుంటున్నా. ఇంటి నిండా మంది ఇడికెళ్ళి మినిస్టర్ క్వార్టర్ ఆడ 2-3 వేల మంది, సెక్రటరీ పోతే ఆడ 2-3 వేల మంది. ఏ సమస్య ఉన్నా ఇంటున్నాం, చేతులైతే సాయం చేస్తున్నాం. ఆ 10 ఏళ్లలో ఒక నియంత్ర పాలన, రజాకారుల పాలన నడిచింది. అందుకని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మీ నరసారెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ గట్టిగా ఉండండి. తప్పకుండా మీరందరినీ పిలుచుకొని ఆఫీసర్లను పిలిచి
ఎక్కడ ఇబ్బంది లేకుండా ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 30 పైననే 32 33 కిలోమీటర్ల అవతల రావాలని ఫస్ట్ మనం అనుకున్నది. కానీ వాళ్ళు ఇష్టం ఉన్న దగ్గర చేసిండ్రు, అది ఏం నడవదు. దాన్ని తప్పకుండా సవరిస్తానికి ఇప్పటికే చాలాసార్లు గడ్కరీ గారితో కూడా మాట్లాడినాం. ఆయన కూడా మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే చాలా ఆస్తులు పోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇవ్వాలి పైసలు, అందుకని ఆస్తులు పోకుండా పేదవారికి ఇబ్బంది లేకుండా మీరు అన్ని చేసుకొని త్వరగా స్టార్ట్ చేసుకోండి. మీ మొత్తం డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుంది. అసలు ఎప్పుడో స్టార్ట్ కావాలి. ఇలాంటి లాలూచి ఆయన ఫామ్ హౌస్ పక్కకు పోయేటట్టు పెట్టుకుంటుంటేనే ఇటువంటి చేసే లేట్ అయింది. ఇవాళ మనం వేసిన ఔటర్ రింగ్ రోడ్, రాజశేఖర రెడ్డి గారు చేసిన ఔటర్ రింగ్ రోడ్ ఏమో 1,00,000 కోట్ల 7,000 కోట్లకే అమ్ముకున్నాడు. అల్లెంత కమిషన్ తీసుకుంటూ తెలియదు. అది కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు ఎవరు పోతారో లోపలికి. ఈ రోడ్డు కూడా ఇప్పటికి సగం అయిపోవాలి లెక్క ప్రకారం. అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను పట్టుదలతో ఉన్నాం. ఈ రోడ్డు పూర్తి చేస్తే ఇంకా కూడా తెలంగాణ సగం రోడ్డు కవర్ అయితే ఈ రింగ్ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ మామూలు రోడ్డు ఇల్లు కనుక్కోవాలన్నా 3-4 కోట్లు అవుతున్నది. ఇంకా తెలంగాణ పెంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ అయితే దానికి ఈ రోడ్డుకు రేడియల్ రోడ్డు మన స్టేట్ బడ్జెట్తో వేస్తే పేదవాళ్ళకు కూడా చుట్టుపక్కల ఇండస్ట్రీలకు కానీ ఐటీ కంపెనీలు కానీ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దాంతోపాటు మూసీ లాంటి ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పిస్తే కేసీఆర్ ఎప్పుడు మూసీ గురించి మాట్లాడలేదు. మూసీ అంటే మీకు తెలియదు. వికారాబాద్లో పుట్టి మా నల్గొండ జిల్లా నేరేడు జిల్లా మునిగిపోయే స్వచ్ఛమైన నీరు, తాగే నీళ్లు, వ్యవసాయం గురించి నీళ్లు ఇవాళ ఇండస్ట్రీలు, డ్రైనేజ్ అలా వదిలిపెట్టేసరికి హైదరాబాద్లో కాదు రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలు ఇలా ఆరోగ్యాలు నాశనం అవుతుంటే దాన్ని కూడా ఇవాళ 50,000 కోట్లతో ముఖ్యమంత్రి గారు పట్టుదల